ఒక చాలా అద్భుతమైన ప్రశ్న నాకు తెలిసిన ఒక మిత్రుడు అడిగిండు. అసలు ఇక్కడ ఎవరు మంచోళ్ళు అని. చాలా సరదాగా అనిపించింది ఆ ప్రశ్న. అంటే ఇలా కూడా అడుగుతారా అని. సో ఎవరు మంచోళ్ళు అనే ఈ ప్రశ్నకి సమాధానం సింపుల్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను అంతే. చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు. సో ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఎవరు మంచోళ్ళు కాదు, ఎవరు మంచోళ్ళు కాదు, అట్లని ఇక్కడ ఎవరు చెడ్డోళ్ళు కాదు. ఎందుకంటే నువ్వు మంచి పని చేస్తే నువ్వు మంచోడివి, అది కూడా కొంతకాలం వరకే మంచోడు అంటారు. నీకన్నా ఇంకొక వ్యక్తి నీకన్నా బాగా చేస్తే నిన్ను పక్కన పెట్టేసి అతన్ని మంచోడు అంటారు. సరే, ఇప్పుడు నువ్వు చెడ్డ పని చేసినావు, నువ్వు చెడ్డోడు అంటారు. నీకన్నా ఇంకో వ్యక్తి ఇంకా పెద్ద చెడ్డ పని చేస్తే అతన్ని చెడ్డోళ్ళు అంటారు. సో ఇక్కడ మంచి చెడు అనేది పక్కన పెట్టేస్తే స్థితి ఉందంతే. ఇప్పుడు మనం కంటిన్యూ ఎండ వచ్చినప్పుడు ఎండ వద్దంటాం, వర్షం కావాలంటాం. కంటిన్యూ వర్షం వచ్చినప్పుడు వర్షం వద్దంటాం. సో మనిషి తనకి అనుకూలమైన స్థితిలో తనకి ఆ స్థితిలో ఏమనిపిస్తుందనే కోణం నుంచి మంచి చెడులు పుట్టినాయి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక మంచి పని చేస్తే కొంతమందికి నచ్చుతావు, కొంతమందికి నచ్చవు. సో ఇప్పుడు నువ్వు మంచి పని చేసినావు కదా, కొంతమందికి నచ్చినావు అంటే ఇంకొంతమందికి నచ్చలేవు కదా, అంటే నువ్వు చెడ్డోడివేనా? సో పుట్టి నుంచి మనిషి చనిపోయే వరకు మంచి చెడులు అనేటివి ఏమీ లేవు. ఏవి ఉన్నాయి అవన్నీ ఇక్కడ అంతే ఉన్నాయి. కానీ మనిషి మాత్రం ఒక స్థితి పరిస్థితిని బట్టే మంచి చెడులు, ఇది తప్పు ఒప్పు అనేటివి పుట్టినాయి. ఎందుకంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు ఎలా చూస్తున్నావు, ఎదుటి వాళ్ళు ఎలా చూస్తున్నారు అనే దాని ప్రకారం నుంచే ఇవన్నీ వచ్చేసినాయి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మన ఫ్యామిలీలో మన అనుకునే వాళ్ళు చాలా మంచోళ్ళలాగా అనిపిస్తారు. కొన్ని సందర్భాల్లో మన ఫ్యామిలీ వాళ్ళే చెడ్డోళ్ళలాగా కనిపిస్తారు. మన స్నేహితులు అంతే, మనకి చుట్టుపక్కల వాళ్ళంతే. మనం రోజు పొద్దున్నే లేస్తే పడుకునే వరకు మనం కలిసే ప్రతి ఒక్కళ్ళు కూడా అంతే. కొన్ని సందర్భాల్లో మంచి అనిపిస్తారు, కొంత సందర్భాల్లో చెడ్డగా అనిపిస్తారు. సో ఈ చెడు మంచి అనేది కొన్ని సందర్భాలు అనే స్థితి నుంచి నీకు అనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ మంచి అనేది లేదు, చెడు అనేది లేదు, అంతా నీ దగ్గరే ఉంది. అవసరం, అవకాశం, ఈ మనుషులకి ఇంకో మనిషితో ఏదైనా అవసరం ఉంటే అది మంచిగా మారుతుంది, అవసరం లేకపోతే చెడ్డగా మారుతుంది. అట్లని ఏ అవసరం లేకుండా కూడా మంచి వాళ్ళు ఉన్నారు, ఏ అవకాశాలు ఎవరి దగ్గర తీసుకోకుండా కూడా మంచి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఈ భౌతికంలో ఈ మాయా మనుషుల మధ్యలో బతకలేరు. ఎందుకంటే పొద్దున్నే లేసే పడుకునే వరకు పరిగెడుతున్నారు, ప్రతి ఒక్కరు పరిగెడుతున్నారు. ఎక్కడికో తెలియట్లేదు, ఎందుకొరకో తెలియట్లేదు. కొంతమంది ఫేమ్ కోసం, కొంతమంది ఐడెంటిటీ కోసం, కొంతమంది వాళ్ళ గురించి అంతా మాట్లాడుకోవాలనుకునే ఒక కోణం కోసం, కొంతమంది నేనే గొప్ప అని చెప్పుకునే ప్రయత్నంలో అందరినీ తక్కువ చేసే ప్రయాణం కోసం కావచ్చు, రకరకాల స్థితి కోసం పరిగెడుతున్నాడు మనిషి అనేటోడు. కానీ ఎవరికి హాని చేయకుండా బతికేటోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు మనకి కంటికి కనిపించరు. ఎందుకంటే ఎక్కువ పర్సెంటేజ్ గొప్ప స్థాయిలో ఉన్న మనుషులే ఉన్నారు. కాబట్టి అందులోపల మంచిగా ఆలోచించే వాళ్ళు, మంచి భావంతో ఉన్నవాళ్ళు కనిపించరు. ఎందుకంటే ఊరంతా ఒకవైపు ఉంది, నిస్వార్థంగా బతికే వాళ్ళు ఇంకోవైపు ఉన్నారు. కాబట్టి మంచి చెడు
తప్పు ఒప్పు ఇవన్నీ పెద్దగా ఆలోచించే కోణం అయితే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే అనుకో, ఇప్పుడు నువ్వు నాకు నచ్చిన పని నువ్వు చేస్తే నువ్వు మంచోడంట, నువ్వు నాకు నచ్చిన పని చేయకపోతే నేను చెడ్డోన్నంట నిన్ను. దాన్ని బట్టి నువ్వు డిసైడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరో చెప్పే స్థితిలో నువ్వు ఉండకూడదు. ఎవరో చెప్తే నిన్ను నువ్వు మార్చుకునే స్థితిలో అస్సలు ఉండకూడదు. కాబట్టి మంచి చెడు, ఈ కోపం, ఈ కుళ్ళు, తప్పు, ఈ ఒప్పు అనేది పక్కన పెట్టేసి జీవితంలో ఏదో ఒక ఆలోచనతో పరిగెడుతూ ఉండు. మంచి వాళ్ళు ఎదురవుతారు, చెడ్డ వాళ్ళు ఎదురవుతారు, ముంచే వాళ్ళు ఎదురవుతారు, మోసం చేసే వాళ్ళు ఎదురవుతారు. రకరకాల మనుషులు, రకరకాల ప్రయాణం, చాలా మంది ఎదురవుతూ ఉంటారు. ఏదో ఒకటి నేర్చుకుంటే వెళ్ళిపో. ఏదో ఒకటి నేర్చుకుంది నీకు ఉపయోగపడితే ఇంకొకళ్ళకి చెప్తే వాళ్ళకి ఉపయోగపడతాం చెప్పు, లేకపోతే నీకు నువ్వు అప్లై చేసుకొని నేర్చుకో. జీవితాన్ని నీ చేతిలో సమయం ఉన్నప్పుడే జీవించడానికి ప్రయత్నించు. ఆ మాట అయితే స్పష్టంగా చెప్తా.